అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే వీడియో కేదార్నాథ్. ఈ కేదార్నాథ్ యాత్ర ఎలా ప్రారంభించాలి, తెలుగు రాష్ట్రాల నుంచి ఏ విధంగా ఉత్తరాఖండ్కి చేరుకొని కేదార్నాథుడి యొక్క దర్శనం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరిస్తాను. స్టెప్ బై స్టెప్ మీరు ఎలా వెళ్ళాలనేది, సులభంగా ఏ విధంగా చేసుకోవాలనేది తెలియజేస్తాను. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఈ కేదార్ యాత్ర అంత సులభమైన యాత్ర కాదు, చాలా కఠినమైనది. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటే తప్ప ఈ యాత్ర చేయలేం. కానీ కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి దీనికి. హెలికాప్టర్లో వెళ్తే, డోలీల్లో వెళ్తే కొంచెం ప్రశాంతంగా దేవుని చూసుకొని రావాల్సి. బట్ హెలికాప్టర్లో అంత ఈజీ కాదు టికెట్స్ బుక్ చేసేది. విత్ ఇన్ 5 minutes మొత్తం అన్నీ ఫినిష్ అయిపోతాయి. సో మనకు రిమైనింగ్ ఉండే మార్గాలు నడక, లేదంటే గుర్రాల మీద వెళ్ళడం. మూడో మార్గం ఈ పుట్టిల్లో వెళ్ళడం. 4 పల్లకీలో వెళ్ళడం. పల్లకీలో అంటే 4 members ఉంటారు. అప్ అండ్ డౌన్ 24,000 మనం పే చేయాల్సి ఉంటుంది నలుగురికి. అలాగే ఈ పుట్టిలో చిన్న పుట్ట మాదిరి ఉంటుంది, దాంట్లో వెళ్తే అది 10,000, అప్కి డౌన్కి 10,000 ఉంటుంది. ఇంకా గుర్రాల్లో ఇట్స్ డిపెండ్. గవర్నమెంట్ దీని మీద 2,600, 3,000 అలాగా అడుగుతూ ఉంటారు వాళ్ళు. సో కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే గుర్రం మీద చిన్న కెపాసిటీ ఉంటే సో గుర్రాల్లో కూడా వెళ్ళొచ్చు. గత 2 ఏళ్ళుగా నేను చేస్తున్న జ్యోతిర్లింగ యాత్రలో 12 జ్యోతిర్లింగాల్లో ఈ యాత్రకు మాత్రం, కేదార్నాథ్ యాత్ర ఒంటరిగా పోవడానికి సందేహిస్తా లేట్ చేస్తూ పరిపూర్ణంగా దేవుడు దయతో ఈ యాత్ర పూర్తి చేసి 12 జ్యోతిర్లింగాలని సంపూర్ణంగా తిరిగినాను అనే ఆనందం నాకు మిగిలింది. 12 జ్యోతిర్లింగాలు, 5 పంచభూత లింగాలు మన ఛానల్లో ఉంటాయి. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వివరంగా చూసి తెలుసుకోవచ్చు. ఈ వీడియోని చివరిదాకా చూస్తే మీకు ఈ యాత్రలో ఏం కష్టం ఉంటుంది అనేది తెలుస్తుంది పిన్ టు పిన్. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే నా ఇన్స్టాలో అయినా ఛానల్లో అయినా మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. ఏది ఏమైనా కేదార యాత్ర చాలా కఠినమైన యాత్ర. నేను ఈ యాత్రకి మునుపు దత్తాత్రేయ టెంపుల్ గుజరాత్లోని గిర్నార్ పర్వతాలు ఎక్కాను, ఓ ట్రైల్ మాదిరి. ఆ ట్రైల్స్ కేదార్నాథ్ యాత్రకి ఏం పని చేయలేదు. నేను చాలా దృఢంగా ఉన్నానని ఫీలింగ్లో ఉన్నాను. నా ఫీలింగ్ని మొత్తం పటాపంచలు చేశాడు శివుడు. మనం అనుకున్నంత స్ట్రాంగ్గా మనం లేం, చాలా కష్టం. వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఆశాంతం చూస్తే
మీకు అర్థమవుతుంది ఎలా కేదారయాత్ర కష్టతరమైనది అని, ఎలా సులభంగా వెళ్ళాలనేది కానీ నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Please keep your large bags in the overhead bin cover and small bags under the seat in front. Please take your seats and keep the aisle free. Regulations do not permit smoking, vaping and the consumption of personal alcohol on this flight. Tobacco use is prohibited on all Indigo flights. Please note that smoke detectors are installed in all lavatories. Mobile phones and other small handheld electronic devices may be used in flight mode only. Please stow your devices for takeoff and landing. Unauthorized usage or removal of any safety equipment, including life. బెంగళూరు నుంచి డెహ్రాడూన్ రీచ్ అయ్యాం. డెహ్రాడూన్ నుంచి రోడ్డు మార్గంలో మనకు హరిద్వార్, రిషికేశ్, రుద్రప్రయాగ్, దేవప్రయాగ్ మీదుగా మనం సోన్ప్రయాగ్ చేరుతాము. ఇది రుద్రప్రయాగ్ దగ్గర మనకు కనిపించిన అందమైన దృశ్యం. మనం ఇప్పుడు వెళ్తున్నది సోన్ప్రయాగ్. రీచ్ అయితే మనం ఆల్మోస్ట్ మనము దగ్గరకు రీచ్ అయినట్టే. మనకు కనిపిస్తున్న ఈ అందమైన దృశ్యం దేవప్రయాగ్ దగ్గర అలకనందా నది చాలా వయ్యారంగా వస్తున్నట్టుగా ఉంది. చాలా అద్భుతమైన సీనరీస్ ఇక్కడ. వెహికల్ స్టాప్ చేయించి మరీ షూట్ చేశా ఈ ప్లేసెస్. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, మనం మాటలతో చెప్పలేం. టోటల్ డెహ్రాడూన్ నుంచి సోన్ప్రయాగ్ 282 కిలోమీటర్స్ ఉంది. అంతా ఘాట్ సెక్షన్. గంటకు మనం 25 కిలోమీటర్లు కానీ పోలేం. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది సోన్ప్రయాగ్. ఎర్లీ మార్నింగ్ మనం 4 గంటలకే ట్రెక్ స్టార్ట్ చేసాము. మొదట మనకు గౌరీకుండ్ వరకు 5 కిలోమీటర్స్ వెహికల్స్ ఉంటాయి. వెహికల్స్ వెళ్ళవచ్చు. గౌరీకుండ్ దాటిన తర్వాత 20 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నది గౌరీకుండ్. పార్వతీదేవి తపస్సు చేసిన ప్లేస్.
ఈ గౌరీకుండలో చాలామంది స్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని పైకి చేస్తారు. ఇది వేడి నీటి కుండలో ఇక్కడ వేడి బుగ్గ చుట్టూ మంచు పర్వతాల మధ్యలో ప్రకృతి మనకు ప్రసాదించిన వేడి నీటి కొలను. ఈ గౌరీకుండ నుంచి ఒక 2 kilometers to 2.5 kilometers ఏమో వాక్ చేసాం. తర్వాత మా వల్ల కాలే నడవడానికి గుర్రం మాట్లాడుకొని గుర్రం ఎక్కేసాం. నేను ఫేస్ చేసిన 2 మెయిన్ పాయింట్స్, మనం రెగ్యులర్ రితంలో మనం ఇక్కడ నడవలేము, ట్రెక్కింగ్ చేయలేము. ఎందుకంటే ఒకవైపు గుర్రాలు వెళ్తూ ఉంటాయి, మరోవైపు డోలీలు వెళ్తూ ఉంటాయి. ఈ గుర్రాలు సవారీ చేయించే వాళ్ళు రూడ్గా వాళ్ళు తోలుతూ ఉంటారు గుర్రాలని. సో వీటి మధ్యలో మన నడక అనేది నరకంలాగే ఉంటుంది. సో నాకు ఈ గుడి కాకుండా కేదార్నాథ్ తర్వాత ఇంకా 2 ప్లేసెస్ చూడాల్సి ఉన్నాయి కాబట్టి డ్రైవర్కి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాము అని చెప్పినాం. మనం ఇక్కడ లేట్ అయితే మళ్ళీ షెడ్యూల్ మొత్తం ఖరాబ్ అవుతుందని గుర్రం మీద వెళ్ళడానికి అంగీకరించాను. యాక్చువల్గా నాకు ఇష్టం లేకుండే మన కలతోనే నడవాలని, గుర్రాలకి ఇబ్బంది పెట్టే పని మనం చేయకూడదని, ఆ ప్రాణాలకి మనం ఎందుకు మన బరువును మోపించాలనేది నా ఇంటెన్షన్. బట్ ఏమి చేయలేకపోతే ఫైనల్లీ గుర్రం ఎక్కాల్సి వచ్చింది. 4 hours వాక్ తర్వాత కేదార్నాథ్ చేరుకున్నాం. మధ్యలో గుర్రం మీద వెళ్ళడం కానీ నిజంగా నరకంగానే ఉంటుంది. లిటరల్గా చెప్పాలంటే చాలా భయం అవుతుంది. కొన్ని 100 అడుగుల లోయల్లో మనము గుర్రాలు మీద నమ్మకంతో ఎక్కడం అంటే అవి దారి పక్కలో పోతూ ఉంటాయి. ఏమైనా స్కిడ్ అయినా మనం సరిగ్గా పట్టుకోకపోయినా లోయల్లో ఎక్కడికో చేరిపోతాం మనం. సో గుర్రం మీద ఫుల్గా భరోసా ఇచ్చి నా గుర్రాన్ని నేనే కమాండ్ చేసుకుంటా, దేవుని ప్రే చేసుకుంటా ఎక్కేసా. పాపం నాతో వచ్చి నా గుర్రంకి డ్రైవర్ లేడు, తోలేవాడు. ముందర గుర్రంకి దానికి తాడు కట్టారు. సో దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది ఇది. ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి నేనే దాన్ని కమాండ్ చేసుకుంటా మూవ్ అయినా. ఓ 4 గంటల తర్వాత కేదార్నాథ్ రీచ్ అయ్యాం. నేను నడుస్తూ పోతా ఉంటే వీడియోస్ బాగా చేసేవాళ్ళం మేము. సో గుర్రం స్వారీ చేసేటప్పుడు ఈవెన్ కెమెరా తీయడానికి కానీ వీలు ఉండదు. ఈవెన్ దో ఇలా టైం ఎక్కడన్నా మనకి ఎత్తు లేని ప్లేస్లో ఇలా ధైర్యం చేసి కొన్ని షూట్ చేశా. కాకపోతే భయం ఒక పక్కన ఈ హిమనదాలని ప్రకృతిని చూసుకుంటా ఒక 4 kilometers తర్వాత ఆ భయం పోతుంది. గుర్రానికి అలవాటు పడతాం. సో అక్కడి నుంచి కొన్ని అలాంటి రేర్ షాట్స్ అయ్యేవి. మనం ఈ కేదార్నాథ్ ట్రెక్కింగ్ని ముఖ్యంగా 4 పార్ట్స్గా విడదీయచ్చు. గౌరీకుండ నుంచి జంగల్ చెట్టు అనే ప్లేసు ఓ రకంగా ఉంటుంది, అంత ఎక్కేది ఉండదు. అది తర్వాత 4వ కిలోమీటర్ నుంచి 8వ కిలోమీటర్ వరకు
జంగిల్ చెట్టు నుంచి భీంబలి అనే ప్లేస్ వస్తుంది. అప్పటికి 7 కిలోమీటర్స్ అయిపోతాయి. కొంచెం మోస్తరుగా కొంత ప్లెయిన్గా ఉంటుంది. 7 కిలోమీటర్స్ నుంచి 11 కిలోమీటర్స్ మధ్యలో భీంబలి నుంచి లించౌలి, ఇది ఫుల్ మెట్లు ఎక్కడమే, ఫుల్ ఎక్కుడు ప్లేస్ ఇది. తర్వాత 11 కిలోమీటర్ నుంచి 14 కిలోమీటర్స్ వరకు లించోలి నుంచి బేస్ క్యాంప్ వరకు. ఇది అత్యంత కష్టమైన ఎక్కువ ఉంటుంది. మనకు తిరుమలలో మోకాల పర్వతం లాగా ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కుడు ఉంటుంది. తర్వాత 14 కిలోమీటర్స్ నుంచి 18 కిలోమీటర్స్ వరకు ఆ బేస్ క్యాంప్ నుంచి కేదార్నాథ్ వరకు అది కొంచెం మోస్తరుగా ప్లేన్ ఉంటుంది. హెలికాప్టర్ స్టాప్ చేసే ప్లేస్ వరకు వీళ్ళు కానీ గుర్రాలు కానీ అక్కడే ఆపేస్తారు. అక్కడ నుంచి అగైన్ 2 కిలోమీటర్స్ మన కేదార్నాథ్ టెంపుల్ వరకు నడవాల్సి ఉంటుంది. సో గుర్రాలు లేకుండా ఉంటే నేను ఇన్ టైంలో నా యాత్ర నేను పూర్తి చేసుకోలేకపోయేవాడిని. ఈ వాతావరణం విషయంలో మనం అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ కాస్తుందో మనం చెప్పలేం. చలి విపరీతంగా ఉంటుంది. నేను గుర్రం మీద ఎక్కి ఉన్న సపోర్టింగ్ పట్టుకునేదాన్ని ఎక్కువసేపు పట్టుకునేకి చాలా ఇబ్బంది అయింది. గ్లౌజెస్ ఉంటే చేతి వేళ్ళు మనము గ్లౌజెస్ లేకపోతే ఇట్లా పట్టుకొని ఉండాలంటే ఐస్ అయిపోతాయి, ఐస్ లాగా అయిపోతాయి. మనకి చాలా పెయిన్ఫుల్ అది. చలి ఎక్కువ ఉంది, పొగలు వస్తున్నాయి. ఈ మంచు పర్వతాల మధ్య మా యాత్ర సవ్యంగానే జరిగింది. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ గుర్రాలతో మనకు కొంచెం బంధం ఏర్పడుతుంది. అవి మన మాట వింటాయి చాలా బాగా. వాటికి భయమే కదా పాపం, ఎక్కడ మనల్ని సేఫ్గా తీసుకుపోవాలనే చూస్తాయి. అవి పడితే వాటికి దెబ్బ పడుతుంది కదా. సో ఆ విధంగా నా కేదార్నాథ యాత్ర గుర్రాల సపోర్ట్తో సవ్యంగా జరిగిందనే చెప్పచ్చు. మనకి మంచు పర్వతాలు కనపడితే ఆల్మోస్ట్ మనం కేదార్నాథ్ చేరిపోయినామని అర్థం. ఆ మంచు పర్వతాల పైన ఆ ఎండ పడుతూ ఉంటే ముత్యాల మాదిరి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది నా హార్స్, వేరే అతని హార్స్ కట్టేసి తీసుకొచ్చారు. ఇవందో నా మాట బాగా వినింది నా హార్స్. దీనికి మొత్తం క్రెడిట్ దొరుకుతుంది. నన్ను శివుని దగ్గరికి తీసుకెళ్ళడానికి తోడ్పాటునిచ్చింది ఈ గుర్రమే. సో అక్కడ గుర్రాలు దిగేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. సో గుర్రాల మీద కాకుండా ఫస్ట్ 3 కిలోమీటర్స్, లాస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ప్లస్ కేదార్నాథ్ నుంచి భైరవ బాబా టెంపుల్ వరకు అదొక 2 కిలోమీటర్స్. 8 కిలోమీటర్స్ మనం నడిచినట్టు. రిమైనింగ్ గుర్రాల సపోర్ట్తో నడిచినట్టు. హెలికాప్టర్స్ ద్వారా వచ్చేవాళ్ళు ఇక్కడ దిగచ్చు.
నాది ప్రాబ్లం ఏమంటే నాకు హెలికాప్టర్లో నాది బుక్ అయిపోయింది, నా వెనకంటూ వచ్చిన వాళ్ళకి కాలే. సో నాకు డిఫరెంట్ టైం ఉండే, నాకు విఐపి దర్శనం మిడ్ నైట్ 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉండే. సో అది మిస్ అయిపోతాం. ఈ షెడ్యూల్ మరుసటి రోజు మార్నింగ్ ఇచ్చినారు హెలికాప్టర్ది. సో ఆ పైసలు 13,500 అది ఒక వేస్ట్. అది రీఎంబర్స్ ఇస్తారంటే ఎప్పుడు ఇస్తారు మరి, ఐ డోంట్ నో, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కట్ అవుతుంది. సో నడవలేని వారికి బెస్ట్ ఆప్షన్ ఈ హెలికాప్టర్స్. 3 ప్లేసెస్ నుంచి రన్ చేస్తున్నారు, గుప్తకాశీ అండ్ సెర్సి, ఫాటా అనే ప్లేస్ నుంచి పైకి వస్తాయి డిఫరెంట్ కంపెనీస్ హెలికాప్టర్స్. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ తర్వాత నేను చేరుకున్నాను. ఎన్నో ఏళ్ళుగా పరితపిస్తున్న ఆ కేదారేశ్వరుని దర్శనం. జీవితంలో ఒక్కసారైనా గుడిని చూసి చనిపోయినా పర్లేదని అనుకున్న ఆలయాన్ని కన్నులారా దర్శించే సమయం రానే వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇన్ని జ్యోతిర్లింగాలు దర్శించడం ఒక ఎత్తు అయితే, ఈ 12వ జ్యోతిర్లింగం కష్టమైన, నాకు ఇష్టమైన ఆలయం. 11:30కంతా రీచ్ అయ్యాను. సో రోజంతా వెనకాల భీమశిలం చూడడం, భైరవ బాబా టెంపుల్ చూడడం, రిమైనింగ్ ఇక్కడ ఉన్నవన్నీ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ హారతికి అటెండ్ అయ్యాను. ఈవినింగ్ హారతి మహా అద్భుతం. ఈ మంచు పర్వతాల మధ్యలో ఈ గుడి అంత అద్భుతంగా ఉందంటే ఇంకా 5,000-6,000 మంది జనాలతో ఈవినింగ్ గంటల సబడితో ఈవినింగ్ హారతి అయితే మహా అద్భుతంగా ఉంటుంది. సో రూమ్ తీసుకొని టెంపుల్ చుట్టుపక్కల కొంతసేపు చూసుకొని రెస్ట్ అయితే ఏం లేదు. ఓ పక్క వర్షం పడుతూ ఉంది, తర్వాత వర్షంలోనే హారతికి బయలుదేరాం, మధ్యలో ఆగిపోయింది. భైరవ బాబా టెంపుల్ ఇక్కడ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ ఉంటుంది పైకి, కొండ మీద చూపిస్తాను మీకు. ఈ కేదారేశ్వరుని టెంపుల్ దగ్గరికి రావడానికే ఇంత కష్టమైతే 1200 సంవత్సరాల క్రితం ఇంత అద్భుతమైన గుడిని ఏ విధంగా కట్టారో అర్థమే కాదు. లోపల అంత విశాలమైన ప్రదేశం ఉంటుంది, మెయిన్ మండపం ఉంటుంది. గర్భగుడిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ ఒక కన్స్ట్రక్షన్, చెక్కు చెదరకుండా ఉంది. 2013 వరదల్లో కూడా మొత్తం అంతా గుడి పై వరకు వాటర్ వచ్చినా కానీ గుడి ఏమాత్రము చెక్కు చెదరలేదు. శంకరుల వారు ఏ విధంగా నిర్మించారో మనకు తెలియదు. గుడి వెనకాల వైపే ఆదిశంకరాచార్యుల, మనం ఇప్పుడు చూస్తున్నది వెనకాల భీమశిల. 2013 వరదల్లో ఆ రాయి గుడి వరకు వచ్చి నిలిచిపోయింది. ఆ ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ని కొంచెం ఆ ఫోర్స్ని తగ్గించేకి రాయి ఓ రకంగా తోడ్పడి గుడిని సేవ్ చేసిందని చెప్పుకోవచ్చు. కరెక్ట్గా బ్యాక్ సైడ్ వచ్చి నిలబడింది. దానికి కూడా మన జనాలు పూజలు చేస్తున్నారు. భీమశిల అని పిలుస్తారు.
चलो ठीक है अभी फोन आ रहा चलो ठीक है अभी फोन आ रहा ఈ భీమశిలకు వెనక వైపే శంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళిన ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకొని కూర్చున్నాను. చాలా అద్భుతమైన ప్లేస్ అది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది భైరవ బాబా ఆలయం. అది మన కొండ కేదార్నాథ్ దగ్గర నుంచి ఆలయం నుంచి 2 కిలోమీటర్లు దూరంలో కొండపైన ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి భైరవనాథుని దర్శించి ఈ కేదార్నాథ్కి క్షేత్రపాలకుడైన భైరవ బాబాని దర్శించి తర్వాత కేదార్నాథుని దర్శించాలని ఉవాచ. ఇక ఈవినింగ్ హారతి గురించి చెప్పాలంటే మాటలు వర్ణన సరిపోదు. హర హర మహాదేవ్ శంభో శంకర.
ఇది కేవలం ఒక సాయంకాలం కాదు, ఇది శివ సన్నిధిలో మనసు నిశ్శబ్దంగా లీనమయ్యే పవిత్ర క్షణం. మంచుతో కప్పబడిన హిమాలయాల మధ్య, ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాల మధ్య కేదార్నాథ్ ధామ్ భక్తుల హృదయాల్లో అపారమైన శాంతిని ప్రసాదిస్తుంది. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా దేవాలయం వెలుగు దీపాలతో ప్రకాశిస్తుంది. ఇక్కడ రోజు సాయంకాలం 7:30 కూడా రాత్రి కాదు, 8 వరకు వెలుగు అలాగే ఉంటుంది. శంకునాదం, ఘంటానాదం, మంత్రోచ్చారణలతో ఈ పరిసరాలు భక్తిమయంగా మారిపోతాయి. సాయంకాల సమయంలో ఒక 5,000 మంది భక్తులు ఓం నమ శివాయ అని చెప్తుంటే ఏ విధంగా ఉంటుందనేది మనం మాటలతో చెప్పలేం. ప్రతి దీపజ్యోతి మనలోని అంధకారాన్ని తొలగించి భక్తి అనే వెలుగును హృదయంలో నింపినట్లుగా అనిపిస్తుంది. నమః పార్వతీపతయే హర హర మహదేవ్ శంభో శంకర. ఈ సాయంకాల ఆరతి దర్శనం భగవంతుని సన్నిధిలో లభించే ఒక దివ్యానుభూతి. ఇక్కడ క్షణక్షణం ప్రశాంతత, విశ్వాసం, ఆధ్యాత్మికత మిళితమై ఒక అపూర్వమైన అనుభవాన్ని అందిస్తుంది. కేదారనాథుని కరుణ మన జీవితంలో శాంతిని, ధైర్యాన్ని, భక్తిని నింపాలని మనసారా ప్రార్థిద్దాం. హర హర మహదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ. ఈ సాయంకాల సమయం కేదార్నాథ్ ధామ్లో కేవలం వెలుతురు మసకబారే సమయం కాదు, ఇది మనలోని అహంకారాన్ని, ఆందోళనను, అలజడిని కరిగించే దివ్య క్షణం. మంచుతో కప్పబడిన హెమనీ నదాల నిశ్శబ్దం, ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాల గంభీరత, వాటి మధ్య వెలిగే బాబా కేదార్ సన్నిధి, ఇవన్నీ కలిసినప్పుడు మనసు మాటలు మర్చిపోతుంది. అక్కడ మిగిలేది ఒక్కటే, భక్తి ఒక్కటే. సూర్యుడు అస్తమిస్తున్న ఈ క్షణంలో దేవాలయం దీపాల కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. శంఖనాదం గాలిలో మెల్లగా వ్యాపిస్తుంటే గంటల ధ్వని, మంత్రోచ్చారణల మధ్య భక్తుల నిశ్శబ్ద జపం కలిసి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక తరంగాన్ని సృష్టిస్తాయి. ఆ వెలుగు కేవలం బయట కాదు, మన అంతరంగాన్ని వెలిగిస్తుంది. ఆ శాంతి కేవలం చెవులకు వినిపించేది కాదు, మన ఆత్మలో నిలిచిపోయేది. కేదార్నాథ్ సాయంకాల హారతి దర్శనం అనేది ఒక క్షణం కాదు, అది జీవితాంతం హృదయంలో మిగిలిపోయే అనుభూతి.
శివ సన్నిధిలో కేవలం ఓం నమ శివాయ అని పలికే ప్రతి నాదం మనసులోని భయాన్ని తగ్గించి విశ్వాసాన్ని పెంచుతుంది. దగ్గరికి వచ్చా ఇట్లా ముందరకు వచ్చే విషయం అట్లే నడుచుకుంటూ అట్లా పైకి వెళ్ళిపోతుంది అంతే.
ఈ కేదార్నాథ్ యాత్ర అంత సులభం కాదు. మనం అనుకున్నంత ఈజీ అయితే కానే కాదు. నేను ప్రాక్టికల్గా వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉందనేది ఇక్కడ నుంచి చెప్తేనే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇది కేదార్నాథ్కి గౌరీకొండ నుంచి ఎంటర్ అయ్యే ప్లేస్. ఇప్పుడే జస్ట్ గౌరీకొండకి రీచ్ అయ్యాను. కేదార్నాథ్కి మంచి ఫిట్నెస్ ఉంటే తప్ప మనము దేవుని దర్శనానికి పోలేం. ఇది ఏదో సరదా యాత్ర అనుకొని వస్తే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే దేవుని దర్శనం అయిన తర్వాత మనం ఏదో కైలాసంలో ఉన్నంత గొప్ప ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ మనం ప్లాన్ చేసుకొని రావాలా. వితౌట్ ప్లానింగ్ కేదార్నాథ్కి వస్తే we will face so many problems. Physically fitness unte tappa Kedarnath not suggestible to travel. It's my suggestion. Kedarnath చేరడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి హెలికాప్టర్ ద్వారా, 2 ఇక్కడ గౌరీకొండ నుంచి ఇలాంటి గుర్రాలు ఉంటాయి, గుర్రాల ద్వారా పోవచ్చు. లేకుంటే డోలీ ద్వారా పోవచ్చు. డోలీ అయితే సేఫే, బట్ అమౌంట్ వన్ వే 10,000 వరకు తీసుకుంటారు. పిట్టూలు ఉంటాయి, పిట్టూలు కానీ 6,000 7,000 తీసుకుంటారు. బెస్ట్ వే హెలికాప్టర్లో బుక్ చేసుకొని వెళ్ళి వచ్చేకైతే చాలా బాగుంటుంది ట్రిప్. నేను ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత నడవలేమనే నిర్ణయానికి వచ్చి గుర్రాలు తీసుకొని వెళ్ళడం జరిగింది. గుర్రాల్లో పోవడం కానీ చాలా ప్రాబ్లం ఉంటుంది, ధైర్యం ఉండాలా. లోయల్లో పడితే గుర్రం తీస్తారు కానీ మన బాడీని అయితే తీయరు. కేదార్నాథ్ యాత్ర ఏదైతే నాకు చిరకాల వాంఛగా ఉన్నదో ఆ కేదారేశ్వరుని కనులారా దర్శించి వచ్చాం. కష్టాల సమస్య ఎలాగా ఉన్నా సోమవారం చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తిరిగి వచ్చేటప్పుడు 7:30 ప్రాంతంలో ఈ గుర్రాలు కాపాడినాయి. ఈ గుర్రం తీసుకున్నాం, లేకుంటే 11:15కు గౌరీకొండ రీచ్ అయినాం. గౌరీకొండ నుంచి జీప్లో సోన్ ప్రయాగ్ వరకు వచ్చి సోన్ ప్రయాగ్లో మన వెహికల్ ఉంది కదా, అక్కడి నుంచి వేరే యాత్రకు శ్రీకారం చుట్టాను. వీళ్ళ ఫిట్నెస్ చూస్తే దేవుడు వీళ్ళకి ఏదో వరం ఇచ్చారు. కంపేరింగ్ టు దెమ్ వీఆర్ నథింగ్. డోలీ ఇది 1 వే వచ్చి 10,000 నుంచి 12,000 తీసుకుంటారు. ఈ గుర్రాలు 3,500 నుంచి 3,000 4,000 అట్లా అడుగుతారు. నేను ఏ ట్రిప్కి వెళ్ళడానికి ముందుగానే చిన్న రీసెర్చ్ లాంటివి చేసి వెళ్తా. అలాంటి నాకే
రేంజ్లో సినిమా కనపడింది. వాట్ ఎవర్ నా ప్లాన్ ఏదైతే ఉందో, ఐ రీచ్డ్ మై డెస్టినేషన్ గౌరీకుండ్ విత్ ఇన్ మై స్టిపులేటెడ్ టైం. ఎందుకంటే ఈ ట్రిప్లో నేను గుర్రం ఎక్కకుండా ఉంటే నేను ఇంకా 1 డే లేట్ అయ్యేది, నా షెడ్యూల్స్ అన్నీ మిస్ అయ్యేటివి. సో ఇప్పుడైతే గుర్రంలో రావడం వల్ల ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్స్కి వెళ్ళడానికి నేను బుక్ చేసుకున్న ట్రావెల్ ప్లాన్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. కేదార్నాథుడి దర్శనం నాకు అనిపిస్తుంది బిఫోర్ కేదార్నాథ్ దర్శనం, ఆఫ్టర్ కేదార్నాథ్ దర్శనం జీవితం ఇంకో రకంగా కనపడుతుంది. ఖచ్చితంగా ఇది మాత్రం చెప్పగలను. ఈ మూగజీవులు నన్ను 50 కిలోమీటర్లు హిల్ స్టేషన్ నుంచి నన్ను మోసుకొని పోయి మళ్ళీ వచ్చాయి. వీటికి మనం ఎంతో రుణపడి ఉంటాం. నాకు తెలిసి ఏదో జన్మలో ఇవి నాకు రుణపడి ఉంటాయేమో, నన్ను మోసుకొని పోయినాయి. కర్మ ఏదైతే ఉందో అదంతా అనుభవించాల్సిందే. ఈ కేదార్నాథ యాత్రలో కర్మఫలం ఏదైతే ఉందో అదంతా ఇక్కడుండి ఇక్కడే తీర్చుకొని పోవాలి. మనం అనుకున్నంత సరదా కాదు ఈ యాత్ర. బట్ ఒకటి మాత్రం చెప్పాలంటే, కేదార్నాథ్ ఆలయం అక్కడ ఉంటే ఏదో కైలాసంలో ఉన్నట్టే ఉంటుంది. ఈ మనం పడిన కష్టాలు ఇవన్నీ ఏం గుర్తురావు. వాతావరణం కానీ 10 నిమిషాల వర్షం ఈ విధంగా ఉంటుంది. వాతావరణాన్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. వీ కెనాట్ ప్రెడిక్ట్ క్లైమేట్ హియర్. थोड़ा साइड हो जाओ, साइड हो जाओ, साइड हो जाओ, साइड। డోలీస్ కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు గవర్నమెంట్ ప్రైజెస్ ద్వారానే. ఈ గౌరీకొండ నుంచి మనకు వెహికల్స్ దొరుకుతాయి 5 కిలోమీటర్స్ సోన్ ప్రయాగ్ వరకు. సో సోన్ ప్రయాగ్ నుంచి మనం డిస్పర్స్ అవుతాం. ఎవరైతే చార్ధామ్ చేయాలనుకుంటారో వాళ్ళకు డిఫరెంట్ రూట్స్లో బయలుదేరాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు 50 రూపీస్ ఇస్తే ఈ జీప్స్లో మనం సోన్ ప్రయాగ్ వరకు వెళ్ళచ్చు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు కేదార్నాథ్కి వెళ్ళడానికి ఇక్కడ చేస్తారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ స్కాన్ చేసి వాళ్ళు టోకెన్ ఇచ్చి పంపుతారు. వెరిఫికేషన్ కౌంటర్ సోన్ ప్రయాగ్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఇది. మేము అనుకున్న విధంగానే కేదార్నాథ్ దర్శనం
పూర్తయింది. 18వ తారీఖు మార్నింగ్ 4:30కి బయలుదేరితే 11:30కి మేము వి రీచ్డ్ కేదార్నాథ్లో వెళ్తానే రూమ్ తీసుకొని వెంటనే సోమవారి ఆలయాన్ని ఒకసారి ముందర నుంచి చూసుకొని భైరవ బాబా టెంపుల్కి వెళ్ళాం. ఎందుకంటే కేదారేశ్వరుని దర్శనానికి మునిపే భైరవ బాబా టెంపుల్ చూడాలని ఆనవాయితీ. సో భైరవ బాబా టెంపుల్ చూసుకొని ఆలయం వెనక వైపున ఉన్న ఆదిశంకరాచార్యుల స్వామివారు వైకుంఠానికి కైలాసానికి వెళ్ళిన ప్లేస్. సో ఆ ప్లేస్ని చూసుకొని నెక్స్ట్ భీమశిలను చూసుకొని మీ కేదార్నాథ్ అఫీషియల్ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ పోయి స్లాట్ బుక్ చేసుకొని నైట్ విఐపి దర్శనానికి వాళ్ళు టైమింగ్ ఇచ్చారు. మార్నింగ్ 3:30కి రమ్మన్నారు. 3:30 to 4:30 మనం ఆలయంలో ఉండాలని. సో చూసుకొని నెక్స్ట్ అలాగే హారతికి అటెండ్ అయినాం. 6:30 నుంచి 7:30, 8 అయింది అక్కడే. సో హారతి అద్భుతంగా ఉంటుంది. ఆ హారతి చూసుకొని డిన్నర్ చేసుకొని we came బ్యాక్ టు రూమ్కి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచి సోమవారి స్పెషల్ దర్శనానికి విఐపి దర్శనానికి వెళ్ళాం. దర్శనం చక్కగా అయింది. తర్వాత కొన్ని ప్రసాదాలు తీసుకొని బ్యాక్ వచ్చేసి రిటర్న్ అయిపోయినాం. 7:30కి స్టార్ట్ అయినాం. బై 11 కొండ కిందకు వచ్చేసాం సోన్ప్రయాగ్కి. 12కి అంతా లెఫ్ట్ ఫ్రమ్ సోన్ప్రయాగ్ నుంచి బద్రీనాథ్కి బయలుదేరేసాం. ఇది మా షెడ్యూల్ ప్రకారంగానే జరిగింది. చాలా టైట్ షెడ్యూల్. కొంచెం మిస్ అయితే మొత్తం అంతా ఖరాబ్ అవుతుంది. రీషెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది. సో గుర్రాల మీద వెళ్ళడం వల్ల మేము అనుకున్న టయానికి రీచ్ అయినాం. సో మన వ్లాగ్లో మీకేమైనా డౌట్స్ ఉన్నా, కేదార్నాథ్కి ఎవరైనా దర్శించాలనుకున్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఐ కెన్ క్లారిఫై. నా కామెంట్ సెక్షన్లో ఇస్తే నేను రిప్లై ఇస్తాను. Digambar
आशुतोष सोमन ओंकारेश्वर महायोगी